క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన ఎంత కీలకమో ప్రతి బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సరైన నిర్ణయాలు ప్రకటించే అంపైర్ల పాత్ర కూడా అంతే ముఖ్యం. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా చివరికి ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలే మ్యాచ్ ఫలితాలను శాసిస్తూ ఉంటాయి. కేవలం అవుట్ లేదా నాట్అవుట్ ఇవ్వడమే కాకుండా ఆటగాళ్ల ప్రవర్తనను పర్యవేక్షించే ఈ మ్యాచ్ అఫీషియల్స్ కు లభించే పారితోషికం ఎంతుంటుందనేది చాలా మందికి తెలియదు. తాజాగా భారత మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి ఒక పాడ్కాస్ట్ లో దీనిపై సంచలన వివరాలు వెల్లడించారు. ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ ద్వారా అంపైర్లు ఏకంగా 45 నుండి 50 లక్షల రూపాయల వరకు చాలా సులభంగా సంపాదిస్తారని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ సంపాదన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక సాధారణ లీగ్ మ్యాచ్ కు అంపైర్ గా $4,000 అంటే మన భారత కరెన్సీలో దాదాపు 3.8 లక్షల రూపాయలు లభిస్తాయి. అదే మ్యాచ్ గనక ప్లే ఆఫ్స్ కు చేరితే వారి డిమాండ్ మరింత పెరిగి ఒక్కో మ్యాచ్ కు $6,000 అంటే సుమారు 5.7 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఇక హై వోల్టేజ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఏకంగా $8,000 అంటే సుమారు 7.5 లక్షల రూపాయల భారీ పారితోషికం అంపైర్ల ఖాతాలో చేరుతుంది. ఈ మ్యాచ్ ఫీజులతో పాటు అదనంగా రోజువారీ భత్యం కింద దాదాపు $6,000 లభిస్తాయి. దీనికి తోడు దేశవాళీ అగ్రశ్రేణి అంపైర్లుగా ఉంటే ఏడాదికి మరో 20 నుండి 25 లక్షల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని అనిల్ చౌదరి వివరించారు. అన్నింటికంటే అత్యధిక పారితోషికం 5 రోజుల టెస్టు మ్యాచ్లకే లభిస్తుంది. ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ కు అంపైర్లకు దాదాపు 8 లక్షల రూపాయల పారితోషికం అందుతుంది. వన్డే మ్యాచ్ కైతే 4 లక్షలు, T20 మ్యాచ్ కైతే సుమారు 2 లక్షల రూపాయల వరకు లభిస్తుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే వాతావరణం అనుకూలించక మ్యాచ్ పూర్తిగా రద్దయినా సరే అంపైర్లకు మాత్రం వారి పూర్తి ఫీజును బోర్డులు చెల్లిస్తాయి. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ల గ్రేడింగ్ అనుభవాన్ని బట్టి ఈ జీతాలు మారుతూ ఉంటాయి. డొమెస్టిక్ మ్యాచ్లలో గ్రేడ్ ఏ అంపైర్లకు రోజుకు 40,000, గ్రేడ్ బి వారికి 30,000 రూపాయలు లభిస్తాయి. ఐపీఎల్ జీతాలతో పోలిస్తే డొమెస్టిక్ శాలరీలు తక్కువే అయినప్పటికీ ఓవరాల్ గా అంపైరింగ్ కెరియర్ అత్యంత లాభదాయకంగా మారిందని చెప్పొచ్చు.